హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఏమండి అని చెప్పి ఒక్కసారిగా కావ్య సృహలోకి వస్తుంది. ఇక సృహలోకి వచ్చిన వెంటనే అందరినీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంతలోనే అపర్ణ, కనకం అందరూ కూడా ఏడుస్తూ ఇక అమ్మ కావ్య కావ్య అని చెప్పి దగ్గరికి రావటం గమనిస్తుంది. ఇక కళ్యాణ్ అయితే డాక్టర్ని తీసుకుని వస్తారు. డాక్టర్ వెంటనే కూడా ఇక కావ్యని చెక్ చేస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న ఇంజెక్షన్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఇక ఇంతకీ ఆయనేరి అత్తయ్య గారు నాకేమీ అవ్వలేదు అని చెప్పి నీరసంగా అడుగుతూ ఉంటే అపర్ణ అలాగే కనకం, ఇందిరాదేవి అందరూ కూడా ఇక బాధపడుతూ ఒకవైపు రాజు లేడు. ఇప్పుడు కావ్యకి సృహ వచ్చింది. రాజ్ జాడలేదు. రాజ్ కూడా ఎక్కడున్నాడో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోనే అప్పు పోలీసులతో మాట్లాడి చాలా బాధపడుకొని ఇక రాజుకు సంబంధించిన షర్ట్ తీసుకొని వస్తుంది. ఇంతలో అపర్ణ అప్పు ఏమైందమ్మా, రాజు గురించి ఏమైనా విషయం తెలిసిందా అనగానే కావ్యకి ఒక పక్క డాక్టర్ అయితే ఇంజెక్షన్ ఇస్తూ ఉంటే అప్పు ఏంటి బావ గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు అనగానే అక్క బావా అని చెప్పి అంటూ ఉంటే నసుగద్దప్పు చెప్పు ఏమైంది బావకి అని చెప్పి అనగానే అది నీతో పాటు బావకు కూడా యాక్సిడెంట్ అయింది కదా, అందువల్ల బావ గురించి గాలిస్తున్నారు, ఎక్కడా కనిపించలేదు, బావకు సంబంధించిన షర్టు మాత్రం ఇచ్చారు అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని చెప్తుంది. ఒక్కసారిగా అపర్ణ బోరుమని ఇది మన రాజ్ షర్టే, దీని మీద ఆరని నేను దీని మీద ఎంబ్రాయిడింగ్ కూడా చేశాను, ఇది మన రాజ్ షర్టే అని చెప్పి కిందకి కుప్పగూలిపోతుంది. ఒక్కసారిగా కావ్య రక్తం మడుపులో ఉన్న షర్టుని చూసి అప్పు ఏం మాట్లాడుతున్నావు, బావ షర్టుని తీసుకొని వచ్చావు, బావేరి అనగానే ఇక వెంటనే ఇంకెక్కడ రాజ్ చనిపోయి ఉంటాడు, ఇక మనకి రాజు లేడు అని చెప్పి ఇక వెంటనే అపసకిని పక్షిలాగా రుద్రాని వాగడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే కావ్య అక్కడ ఉన్న శిలేంది లాక్కొని మరీ లేచి ఇక అపర్ణ అత్తయ్య ఎందుకు అత్తయ్య ఏడుస్తున్నారు, ఆయనకేమీ అవ్వలేదు, ఆయన బ్రతికే ఉన్నారు, నేను ఎలా బ్రతుకున్నానో ఆయన కూడా బ్రతికే ఉంటారు, మీరు అనవసరంగా బాధపడకండి. ఇదిగోండి రుద్రాణి గారు, మీరు నోట్లో నుంచి మరొక్కసారి నా భర్త గురించి ఆ మాట మాట్లాడారంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలీదు అనగానే అయ్యో కావ్య నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నేనేమీ తప్పు మాట్లాడలేదు, నీతో పాటు రాజ్ కార్లో ఉన్నాడు కదా అనగానే ఇక కావ్య అవును ఉన్నారు, నేను నా భర్త కారులోనే వెళ్తున్నాం, అయితే అనగానే మరి ఉన్న పలంగా కార్ యాక్సిడెంట్ అయింది, నువ్వేమో హాస్పిటల్లో ఉన్నావు, మరి రాజ్ కనిపించలేదు, పోలీసులు రాజుకు సంబంధించిన షర్ట్ ఇచ్చారు, అందులో నేనేం తప్పు మాట్లాడాను అనగానే ఇక వెంటనే కావ్య మీరు తప్పు మాట్లాడారో ఒప్పు మాట్లాడారో నాకైతే మా ఆయన గురించి ఎవరు ఏది మాట్లాడినా ఒప్పుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఒక్కసారిగా మళ్ళా స్పృహ కోల్పోతుంది కావ్య. వెంటనే డాక్టర్ వచ్చి అమ్మ మీరందరూ బయటకు వెళ్ళండి, అసలు పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకూడదు అనగానే అపర్ణ ఒకవైపు అలాగే మరొక వైపు ఇందిరాదేవి అందరూ కూడా రాజ్ కనపడకపోయేసరికి రాజ్ షర్ట్ ఇచ్చేసరికి బోరున ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటారు. ఇంతలోనే ఇక వెంటనే పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఇక పలానా వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కూడా అక్కడ లేవు, ఈ షర్టు మీ అబ్బాయిదనని మీరు చెప్తున్నారు కాబట్టి అతను ఇక లేనట్టే అని చెప్పి అనగానే బోరున ఏడుస్తూ ఉంటే రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా సంబరపడిపోతూ ఉంటారు. రేయ్ రాజ్ కనిపించట్లేదు అంటే ఇక చనిపోయినట్టే అర్థం, పోలీసులు కూడా అదే చెప్పారు. ఇక ఈ పిచ్చిది డిప్రెషన్కి లోనై సృహ కోల్పోయి ఇక సృహలోకి వెళ్ళిపోయింది, ఇక ఎప్పుడు దానికి సృహ వస్తుంది, అది ఎప్పుడు మనిషిగా అవుతుంది, ఇదంతా కూడా ఇక మనదేరా, ఈ రాజ్యం అంతా అన్ని రోజులు ఒక్కలా ఉండవు, మొన్నటి వరకు ఏంటి మన బతుకేంటా అని చెప్పి టెన్షన్ పడ్డాను, ఇప్పుడు చూడు ఒక్కసారిగా డౌన్ కాస్త అప్ అయిపోయింది, అప్పు కాస్త డౌన్ అయిపోయింది, ఈ కావ్య శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోవాలి, రాజ్ పాపం ఎక్కడ గల్లంతైపోయాడో ఏంటో, షర్టు చూస్తే మాత్రం
రక్తం మరకలతో రాజ్ చచ్చిపోయాడని గ్యారంటీగా అనిపిస్తుంది అనగానే, మమ్మీ మమ్మీ గట్టిగా మాట్లాడద్దు, పక్కనే వాళ్ళందరూ ఉన్నారు, విషయం తెలిస్తే నిన్ను నన్ను చితక్కొట్టి ఈ హాస్పిటల్ చుట్టూ కూడా తరిమి తరిమి కొడతారు, వద్దు మమ్మీ ఎక్కువ మాట్లాడద్దు అనగానే ఇక వెంటనే సుభాష్ వచ్చి, అప్పు ఏంటమ్మా ఏంటి, నువ్వు కూడా పోలీసువే కదా, ఈ విషయంలో సహాయం చేయొచ్చు కదా, మీ బావ గురించి నువ్వు నమ్ముతున్నావా, కనీసం వాడి జాడ తెలియట్లేదు, వాడి చొక్కా ఒక్కటే ఉంది, ఇటు చూస్తే కావ్య సృహ కోల్పోయింది, నాకేమీ అర్థం కావట్లేదమ్మా, ఒక పోలీస్గా మీరు ఏదో ఒకటి చెయ్యండి అనగానే, అయ్యో మామయ్య ఈ విషయంలో నేను అస్సలకి వదలను, నేను ఇప్పుడే వెళ్తున్నాను, ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అది మొత్తం జల్లెడ పట్టైనా బావ ఎక్కడున్నా తీసుకొని వస్తాను అని చెప్పి స్పెషల్గా ఇక ఆర్డర్స్ తీసుకొని అప్పు అయితే బయలుదేరుతుంది. అప్పుతో పాటు ఒక 10 మంది పోలీస్ ఆఫీసర్ల దాకా ఇక మొత్తానికి ఆ కొండలోయల్లో మొత్తం ఎక్కడ ఏమి దొరుకుతుందా, రాస్ ఎక్కడ కనబడతాడా అని చెప్పి మొత్తం గాలిస్తూ ఉంటుంది. ఇక వెంటనే చుట్టువైపులా అడవి మొత్తం కూడా ఉండటం వల్ల ఎక్కడ కూడా జాడ కనబడదు. ఇక పోలీసులు అందరూ వచ్చి, మేడం ఇక్కడ ఏమీ లేదు మేడం, జరిగిన యాక్సిడెంట్ ఇక్కడే అనగానే, ఇక ఏమైనట్టు, కనీసం ఇక్కడి నుంచి యాక్సిడెంట్ అయింది, ఇక్కడైనా కనీసం కనబడాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఇక మొత్తం చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక అక్కడ ఒక చైను, అలాగే ఇక ఒక జత చెప్పుల్లో ఒక షూ ఒకటి, ఇక అలాగే ఒక 2 ముగ్గురు ఇక షూ మరకలు కనిపిస్తాయి. ఒక్కసారిగా కావ్య అందరినీ ఆపేస్తుంది, ఈ ప్లేస్ని మీరెవరు టచ్ చేయకండి, ఇదంతా చూస్తుంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఇక్కడ ఇన్ని షూ మరకలు ఉన్నాయి, అలాగే ఈ ఒక చైన్ కూడా ఉంది అని కర్చీఫ్ వేసి ఆ చైన్ని పక్కన పెడుతుంది. ఇక వెంటనే ఇక బావది ఒక షూ ఇక్కడుంది, మరొక షూ లేదు అంటే ఖచ్చితంగా బావని ఎవరో తీసుకుపోయారు, దీని పరంగా అర్థమవుతుంది అని చెప్పి ఇక ఒక ఆలోచనకు వస్తుంది అప్పు. ఇక వెంటనే కూడా ఇక పోలీసుతో ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా సీల్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న షూకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని ఇక చైన్ని కూడా తీసుకొని, ఈ చైన్ ఎవరిది, ఈ చైన్ వేసుకొని ఇక్కడికి వచ్చి ఇక బావని తీసుకువెళ్ళినట్టుగా అనిపిస్తుంది, ఇది ఒక లేడీ చైన్లా అనిపిస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే ఇక అప్పుకైతే క్లియర్గా అర్థమవుతుంది, రాజ్ని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారని. ఇద్దరికి యాక్సిడెంట్ అయినప్పుడు కావ్య యొక్క ప్రాణాలతో ఉన్నప్పుడు బావ కూడా ప్రాణాలతోనే ఉన్నాడు, దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటాడు, మొత్తం హాస్పిటల్స్ని గాలించాలి అని చెప్పి ఇక మా అప్పు అయితే చాలా కష్టపడుతుంది పాపం. ఇక మొత్తానికైతే అపర్ణ అందరూ కూడా అప్పు రాగానే అందరూ ఏడుస్తూ ఉంటే ఇక వెంటనే కనకం, అప్పు వెళ్ళావు కదే ఏమైంది, నీకేమన్నా జాడ తెలిసిందా, బాబు జాడ తెలిసిందా అల్లుడు గారిది అనగానే, అమ్మా నేను ఈ విషయం చెప్తుంటే నువ్వు సంతోషపడుతున్నావని, సారీ అమ్మా ఈ విషయం వింటే నీకే ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పి ఇక అపర్ణ ఆంటీ మీరు కూడా ఏడవద్దు, రాజ్ బావా బతికే ఉన్నాడు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా అందరూ ఏంటి అప్పు ఏం మాట్లాడుతున్నావు, నిజంగానా అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా అడగగానే, అలా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇదే కారులో యాక్సిడెంట్ అయిన అక్క క్షేమంగా బయటపడింది, మరి అలాంటప్పుడు బావ ఏమవుతాడు, బావ కూడా ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ ఎక్కడో ఏదో జరిగింది, అదేదో తెలుసుకుంటాను, అక్కడి నుంచి మనిషిని ఎవరో తీసుకువెళ్ళారు, ఆ మనిషి ఎవరో తెలుసుకొని ఖచ్చితంగా బావ ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను, నా మీద నమ్మకం పెట్టండి, అప్పటి వరకు మీరు ఎవ్వరూ బాధపడకండి, అమ్మ నిజంగా చెప్తున్నాను బావ బ్రతికి ఉన్నాడు, అక్క చెప్పినట్టుగా బావ ప్రాణాలతోనే ఉన్నాడు అని చెప్పి అప్పు అందరికీ ధైర్యం చెప్తుంది. అప్పు చెప్పిన మాటలకి ఇంట్లో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. రుద్రాణి మాత్రం చాలా సీరియస్గా, ఏంటి చాలా పూరిష్గా మాట్లాడుతున్నావు, ఇక్కడ అందరికీ ఆశలు పెట్టి రేపు పొద్దున్న అందరికీ ఇంకాస్త బాధను పెంచాలనుకుంటున్నావా,
మీ అక్క చూసావు కదా ఏ రకంగా పిచ్చిదానిలాగా అరిచిందో. ఇప్పుడు గనక కావ్యకి ఈ విషయం తెలిస్తే పూర్తిగా ఇక ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పి పూర్తిగా రాజ్ కావాలని పేచీ పెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకోదు. నువ్వు కావాలని అబద్ధాలు ఆడుతున్నావెందుకు? ఈ విషయంతో బాధపడి ఏడుస్తామని నువ్వు ఇలాంటివన్నీ చెప్పొద్దు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పు, చాలు, మీరు మాట్లాడింది చాలు. ఇక్కడ నేను ఇంటి కోడలుగా చెప్పట్లేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా మాకు ట్రైనింగ్లో చాలా కొన్ని విషయాలు నేర్పిస్తారు. ఆ ట్రైనింగ్లో లాగే ఇక్కడ కూడా జరిగింది. ఒక మనిషి గల్లంత అయినప్పుడు అతనికి సంబంధించిన ఏదో ఒక పార్టు కనబడుతుంది, కానీ దానికి సంబంధించింది ఏమీ లేదు. ఓన్లీ అక్కడ కొన్ని థింగ్స్ అయితే నాకు కనబడ్డాయి. వాటికి సంబంధించివన్నీ కూడా ప్రూఫ్లతో సహా నా దగ్గర ఉన్నాయి. ఆ పని చేసింది బావని తీసుకుపోయింది ఒక లేడీ అని నేను చెప్పగలను. ఒక షూ కనబడింది, తన మెడలో వేసుకున్న గొలుసు ఒకటి కనబడింది. ఇప్పటికైనా అర్థమైంది కదా రుద్రాణి గారు, నేనేమీ కావాలని చెప్పటం లేదు. నిజంగానే బావ బ్రతికే ఉన్నాడని చెప్తున్నాను. అయినా 24 గంటల్లో బావ ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది. అది నేను చెయ్యకపోతే ఈ పోలీస్ బట్టలు తీసేసి నేను మీలాగే ఇంట్లో ఉంటాను అని చెప్పి అప్పు ఛాలెంజ్ చేస్తుంది. ఓ ఎబ్బో, చూద్దాం. నువ్వు చెప్పేది నిజమైతే అందరం సంతోషపడతాం, కానీ నువ్వు కావాలని తప్పు చెప్తే బాధని ఇంకాస్త పెంచిన దాని అవుతావు అని చెప్పి రుద్రాణి అయితే మనసులో భయపడుతూ ఎక్కడ అప్పు రాజుని తీసుకొని వస్తుందా, నిజంగానే రాజు బతుకున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే కావ్య అయితే స్పృహలో నుంచి బయటికి వస్తుంది. డాక్టర్ అయితే వెంటనే ఇక లేపి, అమ్మ కావ్య, నువ్వు ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావు, ఎక్కువ అరవడం వల్ల నీకు బీపీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కాబట్టి నువ్వు కాస్త నిదానంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటే, నా వాళ్ళందరూ ఎక్కడున్నారు అని చెప్పి మళ్ళా కావ్య స్టార్ట్ చేస్తుంది. ఇక వెంటనే అప్పు వస్తుంది. అక్క, నువ్వు అన్నది కరెక్ట్ అక్క. బావ విషయంలో నువ్వు ఏ రకంగా అన్నావో నాకు తెలియదు, కానీ బావ బ్రతికే ఉన్నాడు. త్వరలోనే బావని తీసుకొని వస్తాను అనగానే అప్పు అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇక వెంటనే అలా ఏడుస్తూ ఉంటే ఇక అప్పు అయితే, అక్క నేను చెప్తున్నాను కదా, బావని తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ట్రీట్మెంట్ తీయించుకో. ఇంకా నిజం చెప్పాలంటే నువ్వు చాలా స్ట్రగుల్ అయ్యావు. ఇప్పటి వరకు నువ్వు బావ కోసం బాధపడుతున్నావని నాకు తెలుసు, కానీ బావ మాత్రం బయట ఖచ్చితంగా ఉన్నాడని నువ్వెలా అనుకుంటున్నావో అక్కడ జరిగిన యాక్సిడెంట్లో కూడా సాక్ష్యాలు నాకు అలాగే కనబడ్డాయి అనగానే, ఏం కనబడ్డాయి అప్పు? బావని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి అనగానే, అక్కడ ఒక లేడీకి సంబంధించిన కొన్ని థింగ్స్ కనబడ్డాయి అక్క అని చెప్పి చెప్పడంతో ఇక కావ్య అయితే వెంటనే, బావకు సంబంధించి లేడీ తీసుకుని వెళ్ళిందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావే, నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, అందుకే చెప్తున్నాను, బావ విషయంలో ఏదో జరిగింది, నువ్వు ట్రీట్మెంట్కి సహకరించు, ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పి అప్పు చాలా ధైర్యం ఇస్తుంది. ఇక కావ్య అయితే ఆలోచిస్తూ ఇక ఎక్కడెక్కడికో ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎన్నడూ లేనిది ఆ రోజు మార్నింగే ఇక ఫోన్తో మాట్లాడి నేను లేగవ ముందే ఆయన లేచి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత మేము ఇక శ్రీశైలం బయలుదేరాం. ఆయన ఫోన్ మాట్లాడుతూ నేను పడుకొని ఉన్నప్పుడు నా వంక 2-3 సార్లు చూసి బయటికి వెళ్ళారు. ఈయన ఎందుకు చూస్తున్నారా అనుకున్నాను, కానీ ఇక అప్పుడే ఏదో జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇక వెంటనే, అప్పు నేను ఒక విషయం చెప్తాను, ఇక బావ విషయంలో నువ్వు ఖచ్చితంగా చెయ్యి, ఏదో ఒక క్లూ దొరుకుతుంది అనగానే, ఏంటి అనగానే, ఆఫీస్లో ఇక బావ క్యాబినెట్ పర్సనల్ది ఉంటుంది, దాని కీస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. అది ఎవరికీ తెలీదు, నాకు ఆయనకి తప్ప. ఆయనకు సంబంధించినవి ఏమన్నా క్లూస్ దొరకచ్చు, నువ్వు అక్కడికి వెళ్ళి చెక్ చేయవే అని చెప్పి కావ్య చెప్తుంది. ఇక అప్పు వెంటనే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి ఇక రాజ్ పర్సనల్గా ఉన్న ఇక ఒక బీరువాలో మొత్తానికైతే
ఇక యామినితో కలిసిన ఫొటోసు ఎవరు చూడకూడదని రాజ్ అందులో పెట్టడం జరుగుతుంది. ఆ ఫోటోలు చూస్తుంది అప్పు. అందులో టీషర్ట్ మీద వేసుకున్న గొలుసుతో మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఉన్న గొలుసు. వెంటనే ఈ చైన్ వేసుకునే బావతో చాలా క్లోజ్గా ఉంది. ఈ మనిషి బావని తీసుకుని వెళ్ళిందా? అసలు ఈ అమ్మాయికి బావకి ఏంటి సంబంధం అని చెప్పి ఇక ఫొటోస్ వెనక్కి తిరిగి చూడగానే ఇక అందులో ఇక యామిని సిగ్నేచర్ అలాగే యామిని ఫోన్ నెంబర్ ఐ లవ్ యూ అని చెప్పి ఇక ఫొటోస్ మీద రాజ్కి పంపించడం వల్ల ఇక ఫోన్ నెంబరు అలాగే యామిని పేరు తెలుసుకొని అప్పు రంగంలోకి దిగుతుంది. ఇక ఇక్కడ వచ్చేస్తే రాజ్కి ఊరి చివర ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ యామిని అయితే అసలు ఎంత పని చేసావు స్టూపిడ్, అసలు నిన్ను పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. నీకు ఏమని చెప్పాను? ఆ అమ్మాయిని చంపేయమంటే దాన్ని ప్రాణాలతో బ్రతికించి ఇక నేను పెళ్లి చేసుకోబోయేవాడి ప్రాణాలు తీద్దాం అనుకున్నావా అని చెప్పి ఇక అంటూ ఉంటే, లేదు మేడం, నేను తనని గురి చూసి చంపుదామని అనుకున్నాను. అనుకోకుండా ఇక టైర్కి తగలడం వల్ల కారు గల్లంత అయిపోయింది. మీరు చెప్పినట్టుగానే చేశాం కదా, మీరు చెప్పినట్టుగానే ఇంకొక ఇద్దరు సహాయం తీసుకొని మరి ఆయన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా, ఇంకేంటి నాతో ప్రాబ్లం? నా అమౌంట్ నాకు వేసేయండి అనగానే, స్టూపిడ్ ఫెలో, నీ అమౌంట్ నీకు ఎలా వేస్తానురా? అన్నీ కూడా సగం సగం చేసావు. ఇప్పుడు కానీ ఇక అది బతికి ఉంది, ఖచ్చితంగా అది అతి తెలివితేటలు కలది ఆ కావ్య. అది బ్రతుకుంటే నాకు ఎప్పటికైనా అడ్డే. ఇప్పుడు గనక అది హాస్పిటల్లో మెలకువతో ఉంది కాబట్టి ఇప్పుడు హాస్పిటల్లోంచి ఇంటికి డిశ్చార్జ్ అయిందంటే అది అన్నీ కూడా డొంకంతా లాగుతుంది. అప్పుడు ఖచ్చితంగా నేను బయటకు వస్తాను. నేను బయటకు వచ్చానంటే రాజ్ కనబడిపోతాడు. రాజుని పట్టుకుపోయి నాకు పోలీసులకు అప్పచెప్తుంది. అలాంటప్పుడు దాన్ని ముందే లేపేస్తే అసలు సాక్ష్యం అనేది ఎవరికి తెలియదు కదా. ఖచ్చితంగా ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చచ్చిపోయిందని ఇక చెప్పేయచ్చు అని చెప్పి ఇక ఆలోచన చేసి వెంటనే రౌడీకి, నువ్వు అనుకున్న దాని మీద డబ్బు ఇస్తాను, నీ అకౌంట్లోకి ఇప్పుడే కొట్టేస్తా డబ్బు, కానీ ఉన్న పలంగా వెళ్ళి ఆ అమ్మాయిని ఏదో రకంగా డాక్టర్ లాగా వెళ్తావో ఇక నర్సులాగా వెళ్తావో ఎలా వెళ్తావో నీ ఇష్టం, తనున్న ఐసీలోకి వెళ్ళి తనని చంపేసాయి అని చెప్పి అంటుంది. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? తనని ఇప్పుడు నేను చంపాలి అంటే లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళ రిలేటివ్స్ అంతా అక్కడే ఉన్నారు కదా అనగానే, నీ ఇష్టం, నీ కళ్ళతో నువ్వు ఎప్పుడన్నా ₹1,00,00,000 చూసావా అని అంటుంది. ₹1,00,00,000 మేడం, వేసుకోవడానికి కోట్లు కూడా లేవు, అలాంటిది ₹1,00,00,000 ఎలా చూస్తాను అనగానే, కదా దాని ప్రాణం ఖరీదు ₹1,00,00,000, వెళ్ళి ప్రాణం తీసే, అకౌంట్లో ₹1,00,00,000 వేస్తాను అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న కిల్లర్ వెంటనే లొంగిపోయి, మేడం ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరుతున్నాను, ఆ కావ్య ఇక లేనట్టే అర్థం చేసుకోండి అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక యామిని పంపించిన గుండా చంపడానికి హాస్పిటల్కి అయితే వస్తాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని తల్లిదండ్రులు యామిని గురించి చాలా భయపడుతూ డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఇక డాక్టర్ గారు, మా అమ్మాయికి మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? తను ఇదివరకులాగే ఉంది, అసలు పూర్తిగా మా మాట వినట్లేదు. నిన్న కూడా తనని రాజుని ఇంటికి పిలిచింది, తను కాదు కూడదు, నాకు నా భార్య అంటే ప్రేమ అని చెప్పి ఇక రాజ్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మరుక్షణం నా కూతురు యామిని ఇక యామినిలాగా లేదు, ఇక దానికేదో దెయ్యం పూనినట్టుగా చేసింది. ఇక వెంటనే రివాల్వారు తీసుకొని ఇక నేను చంపేస్తాను ఆ అమ్మాయిని, లేదంటే చచ్చిపోతాను అని చెప్పి చాలా పెద్ద సీన్ చేసింది. ఇప్పుడు తనని ట్రీట్మెంట్కి పంపించాలనుకుంటున్నాం, ఏదో ఒకటి చేసి తనని మళ్ళీ ఫారెన్ పంపిస్తాం, తనకి ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వెంటనే డాక్టర్ అయితే తనకి ఏ ట్రీట్మెంట్ ఇప్పించాలనుకున్నా కుదరదు, తను పూర్తిగా చాలా ఘోరంగా మారిపోయింది, తనని నేను ట్రీట్ చేయలేను, తనకి రోగం అయితే ట్రీట్ చేయొచ్చు, కానీ తనలో తనకు తెలియకుండానే ఒక రకమైన అహంభావం కూడా ఎక్కువ ఉంది, అందువల్ల నేనేమి చేయలేను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలోనే ఇక యామినికి తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు. ఇక యామిని అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి, ఎక్కడున్నావే యామిని అనగానే,
ఎక్కడుంటాను, ఎక్కడో ఒక దగ్గర ఉంటాను. ఎందుకు చేశారు ఫోను అని చెప్పి అనగానే, ఎందుకు చేస్తాం, నువ్వు ఇంటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి అనగానే, నేను ఇంటికి రాను, అసలు మీకు నాకు సంబంధమే లేదు, నేను ఇక్కడి నుంచి ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాను, నన్ను ఇలా వదిలేసేయండి అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావే, నీ గురించి పంచ ప్రాణాలు పెట్టుకున్నాం, నువ్వు ఒంటరిగా ఉండడం ఏంటి అనగానే, నేను ఎందుకు ఒంటరిగా ఉంటాను, నేను ఎంతగానో ప్రేమించినా నా రాజుతో ఉన్నాను, రాజు నా దగ్గరే ఉన్నాడు అనగానే, ఆ అబ్బాయికి నువ్వంటే ఇష్టం లేదు, తనకి పెళ్ళైపోయిందని చెప్పాడు కదే అనగానే, ఆ మాట తను చెప్పాడు, కానీ ఆ తర్వాత నేను చేసింది నీకు చెప్పలేదు కదా, రాజ్ కావ్య వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ చేయించాను, ఇప్పుడు రాజ్ పాపం దెబ్బలతో గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు, ఇక కొన్ని రోజుల తర్వాత ఆ గాయాలన్నీ నయమైపోతాయి, ఖచ్చితంగా సృహలోకి రావడానికి 24 hours పడుతుందంట, ఈ లోపల రాజ్ని తీసుకొని నేను ఏదైనా దూరం ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఇక నాకు మీరు కాల్ చేయొద్దు, నేను ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటాను, నాకు పెళ్ళి కావాలంటున్నారు కాబట్టి అదేదో రాజ్నే పెళ్లి చేసుకుంటాను అనగానే, ఏం మాట్లాడుతున్నావే, ఏం చేసావే, అసలు యాక్సిడెంట్ చేయించడం ఏంటి, వాళ్ళ ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి, యామిని చాలా తప్పు చేస్తున్నావు, నిజంగా చెప్తున్నాను, తనని వదిలేసి నువ్వు మళ్ళీ ట్రీట్మెంట్ తీయించుకొని హ్యాపీగా నార్మల్ అవ్వమ్మా, నువ్వు కూడా మాకు ఒక్కగానే ఒక్క బిడ్డవే, నువ్వు కూడా మాకు దూరం అయిపోయి అసలు ఇదంతా ఎందుకమ్మా, తను పెళ్ళైన వాడు భార్య గలవాడు, ఆ అమ్మాయి తన కోసమే పుట్టింది కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళయింది, నీకు పెళ్ళి జరగలేదు అంటే నీ గురించి ఎవరైనా ఎక్కడో రాసి పెట్టుంటుంది, దయచేసి నా మాటిని తల్లి అని చెప్పి ఇక యామినిని బ్రతిమలాడుతూ ఉండగా ఇంతలోనే ఇక అప్పు అలాగే పోలీసులు వస్తారు, ఇక అవతల నుంచి యామిని అయితే, నేను ఎవ్వరి మాట వినను, నాకు రాజ్ కక్క ఇంక ఎవ్వరూ అవసరం లేదు, ఈ విషయంలో జోక్యం చేసుకోకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది, ఇక వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అప్పు, మీ అమ్మాయి పేరు యామినియే కదా అని చెప్పి అప్పు అడగగానే, అవునమ్మా అవును యామినినే అనగానే, తను ఎక్కడుంది అనగానే, ఏమోనమ్మా ఎక్కడుందో తెలీదు, కానీ తను మీ బావతో మాత్రం అక్కడే ఉంది, రాజుని తన దగ్గరే పెట్టుకుంది అనగానే అప్పుకి అర్థమవుతుంది, అంటే మీ అందరికీ తెలుసా ఈ విషయం అనగానే, లేదమ్మా, ఒక తల్లిగా ఒక అత్తగా అన్ని విషయాల్లోనూ ఒక ఆడ జన్మను ఎత్తాను కాబట్టి నా కూతురు గురించి నేను నోరు తెరిచి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ ట్రీట్మెంట్ సగంలోనే అది ఇండియా రావటం వల్ల ఇదంతా జరిగింది, దయచేసి నా కూతుర్ని తప్పుగా అనుకోకండి, నా కూతురు రాజుని ప్రేమించింది, ఇక ఆ ప్రేమ గురించి రాజ్కి యాక్సిడెంట్ చేయించి తీసుకుని వెళ్ళిపోయింది, అంతకు తప్పించి తనని అరెస్ట్ చేసి తనని అనవసరంగా జైల్లో పెట్టద్దు, తను మంచిదే కానీ రాజు మీద అధిక ప్రేమ అని చెప్పి అనగానే అప్పు వెంటనే ఇక అన్నీ అర్థం చేసుకుంటుంది, కాలేజ్ డేస్ అప్పటి నుంచి రాజుని ప్రేమించిందని, రాజు ప్రేమ కోసమే ఈ పని చేసిందని అర్థం చేసుకుంటుంది, ఇక అప్పు వెంటనే, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది, తను మా బావని చాలా సీరియస్గా ప్రేమించిందని, కానీ తనకి పెళ్ళైపోయిన తర్వాత కూడా ప్రేమించడం తప్పు కదా, ఈ విషయం గురించి మీరు చెప్పలేదా అనగానే, చెప్పి చూసాం, ఇప్పుడు కూడా మాట్లాడాం, కానీ తను మాత్రం మా మాట వినట్లేదమ్మా, దయచేసి తనకి మాకు అప్పచెప్తే తనకి మేము ఫారెన్ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, తన నార్మల్ మనిషిని చేసుకుంటాం అని చెప్పి అనగానే, ఇక వెంటనే ఏ ఫోన్ నెంబర్ ఉంది మీ అమ్మాయిది అని చెప్పి ఫోన్ చేసి కాల్ ట్రాపింగ్ పెట్టి ఆ కాల్ ఎక్కడి నుండి వస్తుందో కనుక్కొని అప్పు అయితే మొత్తానికి ఇక యామినిని ఏదో రకంగా పట్టుకుందామని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఇక ఇక్కడికి వచ్చేస్తే హాస్పిటల్లో ఇక రౌడీ ఏమో కావ్య ప్రాణాలు తీయడానికి వస్తాడు, కావ్య అప్పటికే బెడ్ మీద బాధపడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఇక ఖచ్చితంగా ఆయనని అప్పు తీసుకొస్తుంది, ఏదో జరిగింది, అందుకే ఆయన ఎక్కడ ఉన్నారు, నా మనసు చెప్తుంది మీరు బ్రతికే ఉన్నారని నాకు తెలుసండి అని చెప్పి రాజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో చేతిలో పెట్టుకొని ఇక బాధపడుతూ ఉంటుంది, ఇక ఇంతలోనే ఒక్కసారిగా ఇక లోపలికి ఇక ఆ కిల్లర్ అయితే లోపలికి వస్తాడు, వచ్చిన కిల్లర్ని చూసి ఇక ఆశ్చర్యంగా కావ్య, ఎవరు మీరు అనగానే ఇక దిండు గలెబులు తీసుకొని కావ్యని చంపే ప్రయత్నం చేయబోతూ ఉంటాడు, ఒక్కసారిగా కావ్య ఇక తోసేసి పక్కకి పరిగెడుతుంది,
ఇంతలోనే ఇక వెంటనే కావ్య వెనకాల ఇక లోపలికి కావ్య మీదకి రాబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక వెనకాల పోలీసులైతే ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుంటారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఆ కిల్లర్ అయితే. ఇక వెంటనే అప్పు అయితే జుట్టు పట్టుకొని చడామడ వాయిస్తుంది. రేయ్ ఏంట్రా, ఏంటి డబ్బు కోసం చంపడానికి వచ్చావా నిన్ను అని చెప్పి ఇక ఈడ్చుకుంటూ వీడిని చితక్ కొట్టి జైల్లో వేయండి అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా అప్పుని అలాగే కావ్యని అందరూ ఒక దగ్గరే ఉంటారు. అమ్మ అప్పు ఏమైంది, అమ్మ కావ్య అని చెప్పి ఇందిరాదేవి ఇక అక్కడే ఉన్న కనకం అందరూ కూడా కావ్య దగ్గరికి వస్తారు. ఏమైంది వాడు ఎందుకు నిన్ను చంపడానికి వచ్చాడు, అసలు ఏం జరుగుతుంది అనగానే అప్పుడు విషయం చెప్తుంది. అక్క, బావ విషయంలో ఒక లేడీ అని చెప్పాను కదా, అది బావని బాగా డీప్గా ప్రేమించింది. ఒకప్పుడు బావని కూడా ప్రేమించాడంట. కానీ ఇక తనకే సొంతం కావాలని ఇక బావకి టార్చర్ చేసిందంట. అందువల్ల బావ దాని దూరంగా వదిలేసి ఇక బావ తన దారితో తను బ్రతుకుతున్నాడు. కానీ బావని బ్రతకనివ్వకుండా క్షణం టార్చర్ పెట్టింది. కావాలంటే బావకి ఏ రకంగా మాట్లాడిందో ఫోన్ కాల్స్ మొత్తం కూడా విన్నాను. బావ ప్రతిరోజు నీ గురించి చెప్తూ నా భార్యే నాకు సొంతం, నా భార్యే నాకు మహాలక్ష్మి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక తట్టుకోలేక నిన్ను చంపాలని చూసింది. ఇప్పుడే దాని జాడ తెలిసింది. అక్కడ ఖచ్చితంగా బావ ఉంటాడని నాకు తెలుసు. ఇప్పుడే వెళ్తున్నాం. అందుకని ఈ విషయం చెప్తే ఇంట్లో అందరూ మీరు సంతోషపడతారని ఇక్కడికి వచ్చి ఈ విషయం చెప్పి వెళ్ళాలనుకునే లోపలే ఇదిగో వీడొచ్చి నిన్ను చంపాలని చూశాడు. వీడి కాల్ను కూడా మేము చూసాము. వీడు కూడా యామినితో మాట్లాడుతూ ₹1,00,00,000 ఇక మాట్లాడుకొని డబ్బు కోసం చంపడానికి వచ్చాడు. అది నార్మల్ మనిషి కాదు. బాగా ఒక రకంగా ఇక బావ మీద పిచ్చి ప్రేమని పెంచుకొని చివరాఖరికి ఒక సైకోలాగా మాడిపోయిన ఆడది. దాన్ని అరెస్ట్ చేసి ఇక దానికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అదే మాట చెప్పారు అనగానే దుగ్గిరాల కుటుంబం అంతా ఆశ్చర్యపోతుంది. రాజ్ కాలేజ్ డేస్ అప్పుడు పాపం ఎంత క్షోభ అనుభవించాడా, ఎవరికి ఏమీ చెప్పలేదు అని చెప్పి ఇక అందరూ కూడా ఇక రాజు విషయంలో బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుతో పాటు అపర్ణ నేను కూడా వస్తాను, నా కొడుకుని చూసుకోవాలి అప్పు అనగానే అపర్ణ అలాగే సుభాష్ ఈడు కావ్య అప్పు నేను కూడా వస్తాను, నాకు ఓపిక ఉంది, దయచేసి నేను కూడా వస్తానే అనగానే ఇక అప్పు జీబ్లో పోలీసులను పట్టుకొని వెనక నుంచి కారులో కావ్య అపర్ణ సుభాష్ ఇక వీళ్ళు బయలుదేరుతారు. ఇక పలానా ప్లేస్లో రాజ్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ రాజ్కి సృహలోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది యామిని. సారీ రాజ్, ఇక నువ్వు సృహలోకి వచ్చిన వెంటనే ఇక రాకముందే ఒక 5 minutes బ్యాకే ఇక నేను జీబుని మాట్లాడాను. ఇక ఇక్కడ నిన్ను ఉంచకూడదు, నీకోసం గాలిస్తుందంట నీ మరదలు, కాబట్టి నువ్వు తెలిస్తే నిన్ను పట్టుకుని వెళ్ళిపోతారు. అందుకే నువ్వు నేను తప్ప మనకెవరు వద్దు. నేను ఒక సీక్రెట్ ప్లేస్లో నువ్వు నేను ఇక ఎవరు ఉండరు, మనిద్దరమే రోజంతా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇక చైర్లోకి రాజుని కూర్చోపెట్టి ఇక డిశ్చార్జ్ చేసేసుకొని ఇక కారులోకి షిఫ్ట్ చేయబోతూ ఉంటుంది యామిని. అయితే కరెక్ట్ టైంలో అప్పు వెళ్ళి ఇక రివాల్వర్ ఇక సూటిగా తల మీద పెట్టి కదిలావో కాల్ చేస్తాను అని చెప్పి ఒక్కసారిగా అనగానే వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక అప్పుతో పాటు పోలీసులు ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నావు, మా బావని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, అసలు నువ్వెవరివి అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇక్కడ వరకు వచ్చిన దానివి అన్నీ తెలుసుకొని వచ్చుంటావు కదా, మీ బావకి మాజీ లవర్ని అనగానే వెంటనే అప్పు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చంప పగల కొడుతుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నానా, రాజ్కి లవర్ని నేను, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, ప్రేమించానన్నాడు, అన్నీ చేసి ఇప్పుడు మీ అక్కని చేసుకొని సుఖంగా సంతోషంగా ఉంటున్నాడు. అందుకే మీ అక్క అడ్డు తొలగించుకోవాలనుకున్నాను. నా వాడు రాజ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది నీకు పిచ్చి బాగా ఎక్కింది, అందుకే ఇంత క్రూరంగా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నావు. బావా అనగానే ఇక అప్పుడు వరకు రాజ్ స్పృహలో ఉండడు. ఇక రాజ్కి బావా అని చెప్పి అంటూ ఉంటే ఒకవైపు ఇక అపర్ణ
పరుగు పరుగున కారు దిగి రాజ్ రాజ్ అని చెప్పి కావ్యరాజ్ ఇద్దరు పరుగు పరుగున ఇక రాగానే ఒక్కసారిగా వీల్ చైర్ని గట్టిగా తన వైపుకు లాక్కుంటుంది ఇక యామిని. వెంటనే రివాల్వర్ తీసి, ఏయ్, ఈ యామిని అంటే ఏమనుకుంటున్నారు? ఈ యామిని రాజ్ కోసమే పుట్టింది, రాజ్ కోసమే చచ్చిపోతుంది కూడా. నా రాజ్ నాకు సొంతం కావాలి. మీరందరూ కలిపి నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి రాజుని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కుదరనే కుదరదు అనగానే కావ్య, ఇదిగో యామిని, నిన్ను ఒకప్పుడు ఆయన ఇష్టపడే ఉంటారు. ఒక ఫ్రెండ్గా నీ మీద ఆయనకి ఇష్టం ఉండే ఉంటుంది. తప్పు చేస్తున్నావు అని చెప్పి ఇక చాలా మంచిగా చెప్తుంది కావ్య. ఏయ్, నువ్వే అన్నిటికీ కారణమే. నువ్వేంటే నాకు చెప్తున్నావు? నిన్ను చంపేస్తాను అని చెప్పి గురి పెట్టుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక యామిని తల్లిదండ్రులు వెనక నుంచి వచ్చి యామినిని రివాల్వర్ ఇసిరి కొట్టి, అమ్మా, దీన్ని అరెస్ట్ చేయండి, దీన్ని తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి. దయచేసి నా కూతురికి నార్మల్గా ప్రశాంతంగా నా కూతురు మా ఊరు మారిపోవాలి అనగానే, తల్లిదండ్రులను కూడా చూడను, చంపేస్తాను, నన్ను ట్రీట్మెంట్ ఇప్పిస్తారా అని చెప్పి కన్న తల్లిని ఇక పీక పట్టుకుంటుంది యామిని. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. యామినికి బాగా పిచ్చి పట్టింది, అందుకే పిచ్చి పిచ్చిగా చేస్తుంది. ఇలాంటి సైకోల్ని ఇక మనం ఎక్కువసేపు ఉంచకూడదు, పట్టుకోండి అని చెప్పి అరెస్ట్ చేసి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి, నీకు తల్లి అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ఎవరినైనా చంపేస్తావు, ఏదైనా చేస్తావు, నీకు ఇవ్వాల్సింది ట్రీట్మెంట్ కాదు, 3rd డిగ్రీ, నడు అని చెప్పి అప్పు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక కావ్య, ఏమండి నేనండి మీ కళావతిని అని చెప్పి ఏడుస్తూ 2 చేతులు పట్టుకోగానే రాజ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఇంతలోనే అంబులెన్స్లో డాక్టర్ వచ్చి రాజ్కి అన్ని రకాల ట్రీట్మెంట్స్, వెంటనే ఇక అంబులెన్స్లో ఇంజెక్షన్స్ అన్నీ ఇవ్వగానే రాజ్ కూడా కావ్యలాగా నార్మల్ పొజిషన్కి వస్తాడు. ఒక్కసారిగా కావ్యరాజ్ ఇద్దరు హక్ చేసుకుంటారు. మొత్తానికైతే కావ్యరాజ్ ఇద్దరు ఒక్కటవుతారు. యామినిని మాత్రం అప్పు అస్సలు విడిచిపెట్టదు. పోలీస్ స్టేషన్లో నీకు మా బావతో పెళ్లి కాదు, నీకు లాఠీలతో పెళ్లి జరుగుతుంది పదా అని చెప్పి ఈడ్చుకొని ఇక సెల్లో తీసుకెళ్ళి పడేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.